ఏరా ఆగిపోయారే, వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జ్ పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ముళ్ళ కంచి వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలడం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడ ఆగుద్దన్నా? 2 దెబ్బలేసిందంటే ముక్కలు ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెలోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలు వేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ జాగ్రత్త. అలాగే రాజన్నా, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్నా, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి దొరన 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు.
అప్పనా అప్పనా రాజన్న అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరు సింహం పీడ వదిలించాడనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. నేను కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయదు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసులు, శాసగిరి.
వాడి ప్యానాలకేమన్నా అయిందో ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది. నువ్వు ఇంజనీర్ అమ్మన్న నరుకు చంపు, నాకేం లెక్కలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పన దొర చావుకు కారణమైన వీడిని మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోయి. ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా, నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాని మాత్రం వదిలేదు లేదు. నా చెయ్యి, నా చెయ్యి. బాబు పదండి 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 పనిలోకి పదండి.